శంభో శంకర. మహాశివరాత్రి పర్వదినాన అత్యంత పురాతనమైనటువంటి ఈ ఆంజనేయ క్షేత్రానికి విచ్చేసిన భక్త మహాశయులందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని, పరమశివుని అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ప్రవచన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మన ప్రవచనము యొక్క అంశము శ్రీనాథ మహాకవి విరచితమైన హరవిలాసము అనే కావ్యం. హరుని యొక్క విలాసము హరవిలాసము. పరమేశ్వరుని యొక్క కథలను, పరమేశ్వరుని అనుగ్రహం పొందిన భక్తులను మనము తలుచుకుంటే ఈరోజు మన జన్మ ధన్యమవుతుంది. భక్తుల ఏ కార్యక్రమానికైనా ముందుగా మనము తలుచుకోవలసింది విఘ్నేశ్వరుణ్ణి. విఘ్నేశ్వరుణ్ణి మనము స్మరించి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధునో సింధురానో. ఈ శ్లోకాన్ని ఆది శంకరాచార్య వారు రాశారు. కనకధారాస్తవం యొక్క తొలి శ్లోకం ఇది. ఇక్కడ విఘ్నేశ్వరుని యొక్క చమత్కారాన్ని అల్లసాని పెద్దన గారు తమ మనుచరిత్ర యొక్క నాంది పద్యంలో ప్రస్తావించారు. చాలా విశిష్టమైన పద్యం అది. కంకము చేరి శైలతనయాస్తనదుగ్ధములను వేళ బాల్యంగ విచేష్ట తొండమున అవ్వనిచన్ కబళింపబోయి ఆ వంక కుచంబుగానక అహివల్హారముగాంచి వే మృణాళాంకుర శంకరంకెడు గజాస్యుని అభీష్ట సిద్ధికి. బుజ్జి గణపయ్య వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చొని పాలు తాగుతున్నాడట. చిన్నపిల్లలు ఏం చేస్తారండి? ఒకవైపు పాలు తాగుతూ రెండవ వైపు రొమ్ముతో ఆడుకుంటారు. వినాయకుడు కూడా అలాగే చేత్తో లాగుదామని చూశాడు. రెండో వైపు వాళ్ళ అమ్మ లేదు, రొమ్ము లేదు. ఎందుకు లేదు? మిగతా సగము వాళ్ళ నాన్న కదా. అర్ధనారీశ్వర తత్వములో సగము పార్వతి, సగము శివుడు ఉంటారు. ఆ పక్కన వాళ్ళ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారి మెడలో పాముంది. ఈ వినాయకుడు ఏం చేస్తున్నాడు? పామును చూసి భయపడలేదు ఆయన. ఇదేదో తామరతూడులాగా ఉంది కదా అని తొండంతో లాగుతున్నాడట. అటువంటి వినాయకుడికి నమస్కారం అంటున్నారు అల్లసాని పెద్దన గారు. ఎంత చమత్కారంగా చెప్పారు చూడండి. అటువంటి విఘ్నేశ్వరుని మనము స్మరించుకొని మన ప్రవచనంలోకి వెళదాం. ఈరోజు ఒక విశేషం ఉంది భక్తులారా. ఈరోజు శివరాత్రి కదా. శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ, ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. సరే, కానీ మీకు అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది
ఆంజనేయ స్వామి పరమశివుని అంశ. ఏకాదశ రుద్రులు ఉన్నారు, 11 మంది రుద్రుల్లో 11వ రుద్రుడు ఆంజనేయ స్వామి. కాబట్టి సాక్షాత్తు ఆ శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి క్షేత్రానికి మనం ఈరోజు రావడం జరిగింది. శ్రీనాథ మహాకవి రచించినటువంటి హర విలాసం అనేటువంటి కావ్యములోని చక్కని కథలను మీకు వినిపిస్తాను. శివ భక్తులను గురించి చెప్తాను. విని మీ జన్మ ధన్యం చేసుకోండి మిత్రులారా. మొదట పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనో వందే శివో శంకరం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివో శంకరం. ఈ శివస్తోత్రాన్ని ఆదిశంకరాచార్యుల వారు రాశారు. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అనే మకుటముతో. భక్తులారా, ఆది శంకరాచార్యుల వారే లేకపోతే మనకు దేవతలకు స్తోత్రం చేసుకోవడానికి స్తోత్రాలు ఉండేవి కాదు. అందరు దేవతలకు స్తోత్రాలు రాసిన మహానుభావుడు ఆయన. ఇంకొక విషయం మనం చేయాలి. శివుడు విష్ణువు వేరు కాదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అంటుంది వేదం. శివుడికి విష్ణువుకి అభేదం. ఎవరైతే శివుడు వేరు విష్ణువు వేరు, శివుడి కంటే విష్ణువు గొప్ప, విష్ణువు కంటే శివుడు గొప్ప అని మాట్లాడతారో వాళ్ళు జ్ఞానులు కాదని గ్రహించండి. పరమాత్మ స్వరూపము ఒక్కటే. శివరాత్రి రోజు ఆంజనేయ స్వామి దగ్గరికి ఎందుకు వచ్చాం? ఆయన శివస్వరూపమే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటున్నది ఉపనిషత్తు. సత్యము ఒకటే, పండితులు దాన్ని రకరకాలుగా చెబుతారు. పరమాత్మను అందరిలో చూడాలి. సమదర్శనమే పరమాత్మను చేరే మార్గము అని మన వేదాలను ఘోషిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ హరవిలాస కావ్యానికి ముందు ఈ క్షేత్రానికి మూల విరాట్టు అయినటువంటి ఆంజనేయ స్వామి వారిని మనము స్మరించుకోవాలి. ఆంజనేయ స్వామి వారి ప్రార్థనను మనము చేయాలి. మీకు ముందే చెప్పాను, ఆంజనేయుడు శివస్వరూపమని, ఏకాదశ రుద్రుల్లో 11వ రుద్రుడని. ఆయన గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెబుతున్నాడు. పార్వతి, ఆంజనేయ స్వామిని గురించి చెబుతున్నారు విను అని ఆయనే ఆంజనేయుడు మహత్తులు చెబుతున్నాడు. చూడండి ఏం చెబుతున్నాడు. శృణు దేవి ప్రవక్ష్యామి. దేవి పార్వతి విను చెబుతున్నాడు. స్తోత్రం సర్వభయాపహం. ఈ స్తోత్రాన్ని చదివితే అన్ని భయాలు తొలగిపోతాయి. సర్వకామప్రదం నృణాం హనుమత్ స్తోత్రముత్తమం తప్త కాంచన సంకాశం నానారత్న విభూషితం ఉద్యత్ బాలార్కవదనో త్రినేత్రం
కుండలోజ్వలం మౌంజీకౌపీన సంయుక్తం హేమయజ్ఞోపవీతినం పింగళాక్షం మహాకాయం టంకశైలేంద్రధారిణం శిఖానిక్షిప్తవలాగ్రం మేరుశీలాగ్ర సంస్థితం మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుం హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణం త్రిమూర్త్యాత్మకం జపాకు శివసన్నిభం. అద్భుతమైన ఈ స్తోత్రాన్ని పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి స్మరించుకున్నాము, పరమేశ్వరుణ్ణి స్మరించుకున్నాము, ఆంజనేయ స్వామిని స్మరించుకున్నాము. ఇక మనము అసలు ప్రవచనంలోకి వెళదాం భక్తులారా. ఈ హర విలాస కావ్యం ఉందే, దీనిని శ్రీనాథుడు రాశాడు. శ్రీనాథ మహాకవి పేరు వినుకుంటారు మీరు. శృంగార నైషధం, కాశీఖండము, పల్నాటి వీర చరిత్రము, మరుత్తరాట్ చరిత్ర మహాకావ్యాలన్నీ రాశాడు ఆయన. భాగవతం రాసిన పోతనకి సమకాలికుడు. పోతన శ్రీనాథుడి చెల్లెల్నే పోతనకిచ్చారు. ఆ విధంగా వాళ్ళు బంధువులు. కానీ పోతనకు శ్రీనాథుడికి చాలా తేడా ఉంది. ఇద్దరు మహాపండితులే. పోతన ఏం చేశాడు? తను రాసినటువంటి మహాభాగవతాన్ని శ్రీరామచంద్ర ప్రభువుకి అంకితం ఇచ్చాడు. నేను రాసిన కావ్యం భగవంతుడికే, రాజులకు ఇవ్వను, మనుషులకు ఇవ్వనని చెప్పాడు. శ్రీనాథుడు రాసిన కావ్యాలను రాజులకు అంకితం ఇచ్చాడు. అగ్రహారాలు సంపాదించాడు, నగలు నాణ్యాలు సంపాదించాడు. అది వేరే విషయం. ఇద్దరు మహాపండితులే. మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన కావ్యాలు ఈ తరానికి తెలియకుండా పోతున్నాయి మిత్రులారా. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ అనేటువంటి ఒక మహాభూతము మన జీవితాల్లో ప్రవేశించిందో అన్నిటినీ సర్వనాశనం చేసింది. దేని మీద మన దృష్టి నిలవడం లేదు. ఇప్పుడు మన దృష్టి అంతా కూడా సెల్ ఫోన్ మీదే ఉంది. కాబట్టి ఎవరో తెలుగు సాహిత్యం చదివే విద్యార్థులు తప్ప మన తెలుగు కావ్యాలు, మన తెలుగు సంస్కృతి ఇవన్నీ మనకు చెబితే వినేవాళ్ళే లేరు. కానీ ఈరోజు ఎంతమంది వచ్చి వింటున్నారు. చిన్న చిన్న పిల్లలు, యువకులు, యువతులు అందరూ దేవుని దర్శనానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది నాకు. మీరందరికీ కూడా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇక్కడ హర విలాసము, హరుని యొక్క విలాసము, పరమేశ్వరుడి విలాసము, లీల. విలాసం అంటే లీల. ఏదైనా కూడా భక్తిదాయకమే. హర విలాసంలో ఏమేమి కథలు ఉన్నాయి? చిరుతొండ నంబి కథ ఉన్నది, తారకాసుర వధ ఉన్నది, పార్వతీ పరిణయం ఉన్నది, శివపార్వతుల కళ్యాణము, గిరిజా కళ్యాణం ఉన్నది, సముద్ర మథనం ఉన్నది, కిరాతార్జునీయం ఉన్నది. ఇవన్నీ మీకు తెలిసిన కథలే, కొత్తవేమీ కాదు. ఈ కావ్యాన్ని శ్రీనాథుడు తన చిన్ననాటి స్నేహితుడు, పరమ శివభక్తుడు అయినటువంటి అవచి తిప్పయ్య శెట్టి అనేటువంటి ఒక వైశ్య ప్రముఖుడికి అంకితం ఇచ్చాడు. ఆయన కేవలము స్నేహితుడే కాదు, ధనవంతుడని కాదు, శివారాధకుడు. ఆయన ఎవరు సహాయం లేదు, ఏం చెయ్యాలి భగవంతుడా, శివ నువ్వే దిక్కు అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు వచ్చాడు. పరమేశ్వరుడు మరొక జంగమయ్య రూపంలో వచ్చి ఆ చెరకు మోపు ఎత్తి ఈ జంగమయ్య నిద్రపెట్టాడు. అప్పుడు శివుడి మీద కొద్దిగా చెమట పట్టిందట. సరే ఆయన చెరుకు మోపులు తీసుకొని వెళ్ళిపోతే పార్వతీదేవి చూసింది. ఏమయ్యా, ఎందుకు నీకు చెమట పట్టింది? ఎవరిని చూశావు?
ఏ అప్సరసను చూసావు చెప్పండి. దేవతలకైనా తప్పదు ఈ భార్యల గోల. కానీ తన చేతిలో ఉన్న పద్మముతో శివుణ్ణి కొట్టిందట. శివుణ్ణి ఎవరైనా కొట్టగలరా? భార్య తప్ప. భర్తను కొట్టగలిగినది ఎవరు? భార్య. ఏమంటే బయటికి తెలియదు. బయటంతా భర్త డామినేషన్ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ ఏం లేదు, అసలు ఏం ఉండదు లోపల అంతా ఓం. అప్పుడు శివుడు నవ్వుతూ అన్నాడట, ఏమిటి పార్వతీ నీకు ఇంత అనుమానము? చెరుకుమో పెట్టి వాడిని ఎత్తిన పెట్టాను, చెమట పట్టింది, అది అనుమానమేనా? నా భక్తులు కష్టపడుతుంటే నేను చూడలేను అని అమ్మవారికి చెబుతున్నాడట. చూడండి, వాళ్ళకు భక్త కోటికి వారిజాక్షి. భక్తులంటే నాకు విపరీతమైన ప్రేమ పార్వతి. లలన ఆ భక్త కోటి యువలచు నాకు. ఆ భక్తులకు నేనంటే అంతకంటే ప్రేమ. భక్తి గతి లింగపతియను ప్రాతమాట నేడుగా గల్గెనే అలినీలవే. భక్తి గతి లింగపతి అనే సామెత ఉంటుంది. భక్తికి పరమాత్మేమయ్యంటే లింగపతి పరమేశ్వరుడు. కాబట్టి నాకు నా భక్తులకు ఉన్న అనుబంధము చెప్పడానికి వీలేదన్నాడు. ఏది పెట్టినా తింటాడు, ఏమిచ్చినా తీసుకుంటాడు, ఏమి ఇవ్వకపోయినా ఏమి. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ అన్నాడు. శివుడికి రకరకాల అలంకారాలు కావాలి, పూలమాలలు కావాలి. విష్ణువుకి, శివుడికి చెంబుతో నీళ్లు తీసుకుపోయి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అయిపోయింది పూజ. ఇంకా ఓపుకుంటే 4 బిల్వదళాలు పెట్టండి. అవి దొరకలేదా? నో ప్రాబ్లం. అంత సులభుడు శివుడు కూడా శంకరుడు. ఆ భక్త కన్నా పనేవాడు పోయి మాంసం పెట్టాడు. శివుడికి మాంసం ఆయన భక్తితో పెట్టాలి. చిత్తశుద్ధి లేని శివ పూజలేదరా విశ్వదాభిరామ వినురవే అన్నాడు వేమన. చిత్తశుద్ధి ఉండాలి. పటాటం అవసరం లేదు దేవుడికి, ఆడంబరం అవసరం లేదు. మనసులో ప్యూరిటీ ఉండాలి. అప్పుడు ఆయన స్వీకరిస్తాడు. అలా స్వీకరించాడు. సరే, ఈ చిరుతొండ నంబికి ఒక వ్రతం ఉన్నది. ప్రతిరోజు కూడా ఒక శివభక్తునికి కనీసం ఒక జంగమయ్యనో ఇంకొకరికో భోజనం పెట్టాలి. ఆయన భోజనం చేసిన తర్వాతే ఇంట్లో వాళ్ళు భోజనం చేస్తారు. అది వ్రతం. రోజు 100 మంది వచ్చి భోజనం చేస్తుంటారు. ఆయన బాగా భోజనం పెడుతున్నాడు. ఆ రోజు ఎవరు దొరకలేదు. మధ్యాహ్నం అయిపోయింది, ఒక్కరు ఇంటి దగ్గరికి రాలేదు. అయ్యో, శివభక్తుడికి భోజనం పెట్టకపోతే నేనెలా తినాలి? నా భార్య ఎప్పుడు తినాలి? నా పిల్లవాడు ఎప్పుడు తినాలి అని వెతకడానికి బయలుదేరాడు ఊర్లో. ఎవరైనా దొరుకుతారేమో అని. ఊరి బయట ఒక పాడుపడిన శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో పండు ముసలి వృద్ధుడొకడు శివభక్తుడు జంగమదేవర ఉన్నాడు. ఆయన భార్య ఉన్నది పక్కనే. ఆమె పండు ముసలే వణుకుతున్నారు. వృద్ధాప్యముతో ఆ గుడిలో పడుకొని ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు, శివుడు పార్వతి. చిరుతొండ నంబిని పరీక్షించడానికి వచ్చారు వాళ్ళు. శ్రద్ధగా వినండి, చాలా అద్భుతమైన కథ. మహాశివరాత్రి రోజు వినే భాగ్యం మీకు కలిగింది, చెప్పే భాగ్యం నాకు కలిగింది. ఇదంతా కూడా
ఒక దైవ ఘటన. నేను చెప్పాలన్నా నా గొప్ప కాదది, మీరు వినాలన్నా మీకు గొప్ప కాదు. దీనికి దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది. వెళ్ళాడు, కాళ్ళకు నమస్కారం చేశాడు. స్వామి జగమయ్య, ఈరోజు మీరు మా ఇంటికి భోజనానికి రావాలి. ఎవరు దొరకలేదు నాకు, పదండి వెళ్దాం. మా ఇంట్లో చెయ్యి కడుగుతారు కానీ, మా ఇంట్లో చెయ్యి కడగండి అనే ఒక నానుడు ఉంది, విన్నారా? మా ఇంట్లో చెయ్యి కడగండి అంటే భోజనం చేయండి అని అర్థం. నేనా భోజనానికి రావాలా అన్నాడు ముసలాయన. అవును స్వామి రావాలి. నేను భోజనానికి రావాలి అంటే చాలా కండిషన్స్ ఉన్నాయి అన్నాడు. మీరు భోజనానికి రావాలంటే అన్ని కండిషన్స్ ఉన్నాయా? ఏమిటి స్వామి చెప్పండి అన్నాడు. చిరుతొండ నమ్మి నిరాహార ఘోర వ్రతం కన్నవాడా. 7 రోజులైంది నేను భోజనం చేసి, నిరాహార వ్రతంలో ఉన్నా, నీవేమో భోజనానికి రమ్మంటున్నావు. సరే, హరుని ఉద్దేయ మహావ్రతం గుణకు ఉద్యాపనం. నా నిరాహార వ్రతానికి ఉద్యాపన చేయాలంటే మీ ఇంట్లో చేయమంటున్నావు. ఓకే, దానికి ఒక ఉద్యాపనం ఎలా ఉందంటే పశుపహారము. ఒక జంతువును బలి ఇవ్వాలి. జంతువును బలి ఇవ్వాలి. ఆ జంతువు ఏదైనా ఉండాలి. అయ్యాక పశువు అన్యం వేదియు కాదు, నరుడు కావలయు. ఆ యాగ పశువు ఎవరై ఉండాలి? మనిషి అయి ఉండాలి. మనిషిని బలి ఇవ్వాలి. అన్నరుడు బ్రాహ్మణ క్షత్ర వైశ్య సంతతులతో నొకండు. ఆ మనిషి బ్రాహ్మణుడో వైశ్యుడో క్షత్రియుడో అయి ఉండాలి. వింటున్నావా? ప్రియవాది కడు చిన్న వయసు వాడు. చిన్న వయసులో ఉండాలి వాడు. వాడికి ఉపనయనమై ఉండాలి. తల్లి ఇవ్వాలి. అలా అయితే వచ్చి మీ ఇంటికి భోజనం చేస్తానన్నాడు. భోజనం అయితే పెడతాం కానీ నరబలి ఇవ్వండి ఇస్తామండి. మనం అయితే ఏం చేస్తాం? అలాంటివన్నీ మాతో కాదండి, ఈరోజుకి వెళ్ళిపోండి అంటాం. అలా లేదు. రోగ శంకా విహీనుండు. వాడికి ఎటువంటి వ్యాధులు ఉండకూడదు. ఆరోగ్యవంతుడై ఉండాలి. రూపశీయును, చాలా అందమైన వాడై ఉండాలి. ఓహో, అందంగా కూడా ఉండాలి. వాని తల్లియు తండ్రియు బడుగు చేసి పక్కమొనరించి వడ్డింప. వాని తల్లి తండ్రి వాడిని స్వయంగా చంపాలి. కొడుకుని చంపి బాగా ముక్కలు చేసి వండాలి. ఆ మాంసం నాకు పెట్టాలి. అప్పుడు భోజనం చేస్తారు. ఓకేనా అన్నాడు ముసలాయన. ఉడుకున పంతిను రేడు కొడుకు గుడువా. నా పక్కన కూర్చొని తల్లి తండ్రి కూడా భోజనం చేయాలన్నమాట. వినడానికి ఇంకా జుగుప్సాకరంగా ఉంది కండిషన్. చిరుతొండ నమ్మి ఏం ఆశ్చర్యపోలేదు అక్కడ. ఏదో పరీక్షలా ఉందనుకున్నాడు. మహాభక్తులు ఎప్పుడూ జంకరు. మహాభక్తులు ఎప్పుడూ జంకరు. సరే స్వామి రండి పోదాం అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించుకో. విన్నావా నేను చెప్పింది? జాగ్రత్తగా విన్నాను స్వామి, నాకు అర్థమైపోయింది, రండి. ఇప్పుడు చూడండి మన పరిస్థితులు. ఎవరు భోజనానికి ఎవరిని పిలవరు, పిలిచినా రాదు. ఎవరైనా వచ్చినా కూడా లంచ్ చేసి బయలుదేరుతామండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంటికి పోతే పెట్టారు. లేదా స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెడతారేమో, లేదా కర్రీ సెంటర్లలో తెస్తారేమో. వండుకొని ఓపికలు పోయాయి కదా మనకి. అయినా ఇన్ని కండిషన్స్ లో తీసుకుపోతున్నాడు. అతిథి దేవో భవ అన్నాడు.
అతిథి అంటే ఏమిటి? తిథి చూసుకోకుండా వచ్చేవాడు అతిథి. తిథి అంటే డేట్, సడన్ గా వచ్చేవాడు అతిథి. అభ్యాగతి అని ఒక పదం ఉంది, విన్నారా? అతిథి అభ్యాగతి. అభ్యాగతి అంటే మనం పిలిస్తే వచ్చేవాడు. బాగానే ఉంది, రమ్మన్నాడు. అప్పుడు ఆ కపట యోగి ఉన్నాడే ముసలాయన ఇలా వణుకుతున్నాడు. ఒరే అబ్బాయి, నీ పేరేమిట్రా అన్నాడు. నా పేరు చిరుతొండ నంబియాడు కాదు స్వామి. నువ్వేమో సరే సరే అంటున్నావు, నీ భార్య ఒప్పుకుంటుందా? నువ్వు ఒప్పుకుంటావు సరే, ఇంట్లో నీ మాట చెల్లుతుందా? నీ పెత్తనం చెల్లుతుందా అని అడిగాడు. అదేం లేదండి, నేను ఎంత చెబితే అంతే నా భార్య, నీకేం ఇబ్బంది లేదు, పోదామనండి అన్నాడు. మా కుటుంబంలో అందరము శివభక్తులమే, మరి నేను నడవలేనురా, నన్ను నీ వీపు మీద మోసుకొని వెళ్తావా అన్నాడు. రండి అని ఎవరేరుగా ముసలాయనను భూమి భుజం మీద కూర్చోబెట్టుకొని వెళుతూ ఉన్నాడు. వెనక పార్వతీదేవి ముసలామ వస్తూ ఉన్నది. ఈలోపుగా ఎంతవరకు నిలబడతారో చూద్దామని శివుడు ఇంకొక రూపంలో, వీళ్ళ అబ్బాయి చదువుకుంటున్నాడు స్కూల్లో, గురుకులం అంటారు అప్పుడు స్కూల్ అన్నది. ఆ గురుకులంలో ఈ భక్త సిరియాలు చిన్న పిల్లడు, వాడు 8 ఏళ్ళు. వాని దగ్గరికి వెళ్ళి, ఒరే అబ్బాయి భక్త, ఒరే సిరియాలు అంటే ఎవరు ఇక్కడ అంటే నేనే స్వామి అన్నాడు. ఇక్కడ మీ నాన్న ఎవరో ఒక ముసలి గంగమ్మయ్యకు నిన్ను చంపి వండి భోజనం పెడతాడట, నువ్వు పారిపోరా అని చెప్పాడు. వీడు వాళ్ళ నాన్న కంటే 4 కాకులు ఎక్కువ చదివాడు. వీడు శివభక్తుడే. వాడు ఏమని చెప్తున్నాడు చూడ పిల్లవాడికి, అన్నా యా చిరుతొండ నంబియను పాపాత్ముండు నీ తండ్రియే. వాడు ఎవడురా? మీ నాన్న. చిరుతొండ నంబి పాపాత్ముడు వాడు మీ నాన్ననా? ఎటువంటి వాడికి పుట్టావురా నువ్వు? అనిర్భాగ్యుడు జోగికొక్కరునికి నిన్ను చంపి మహోపహారముగా వండింపనున్నాడు. సంపన్న స్నేహముతో నీకు చాలా ప్రమాదము, చచ్చిపోతావురా అనవసరంగా, పారిపోమని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు నమ్మాడట. ఏం స్వామి భయపడిస్తున్నారు నన్ను? పరార్థమే తనను వేయింపవలయను కదా అన్నాడట. 8 ఏళ్ల పిల్లవాడు. ఈ శరీరాన్ని ఇతరుల కోసం వినియోగించడం కంటే కావాల్సింది ఏముంది స్వామి? నా శరీరం ఇంకొకటి ఆకలి తీరుతుందంటే అది మహాభాగ్యం కదా. 8 ఏళ్లకే ఎంత జ్ఞానం వచ్చింది. ప్రహ్లాద కుమారుడు ఎంత వయసు? 5 సంవత్సరాల వయసు. నారాయణ తత్వాన్ని గ్రహించాడు. తండ్రి ఎన్ని బాధలు పెట్టినా నిలబడ్డాడు. కాబట్టి జ్ఞానానికి వయస్సుకి సంబంధం లేదు. 70 ఏళ్ళు వచ్చినా జ్ఞానం రానివాడు ఉన్నాడు, 10 ఏళ్లకే జ్ఞానం సంపాదించిన వాడు ఉన్నాడు. మీకు తెలుసు. చెబుతున్నాడు, అధ్రువం పైన మలభాండమైన దేహమనగా. మహాభావ, అధ్రువం ఇది. గ్యారంటీ ఉందా దీనికి? గ్యారంటీ లేదు. మలభాండము, దీని లోపలంతా కూడా మురికే. మలమాంస భూయిష్టమైన దేహం ఇది. అన్యోపకార్యార్థమై వ్యయించి ప్రమిలంబు కల్పాంతర ధ్రువమునైన కీర్తికాయంబు కొంకకు ఆర్తియేలా. స్వచ్ఛమైన కీర్తి లభిస్తుంది నాకు. పరమ శివభక్తునికి నేను ఆహారం అవుతాను. మా నాన్నగారు చేస్తున్నది కరెక్టే, నేనేమి పారిపోను, పదండి మా ఇంటికి వెళ్దాం.
వీడేమంటారా వీళ్ళు చెప్పినా వేరే సరే అని అట్నుంచి నరుకొచ్చాడు. వీళ్ళ కంటే ముందే పార్వతీదేవి ఒక ముత్తైదు రూపంలో ఇంటికి వెళ్ళి భార్యను బెదిరించింది. అమ్మా ఏమో అనుకున్నా మీ ఆయనకి ఏమన్నా మెంటలా ఏమ్మా అలా అడుగుతున్నావంటే ఎవరో ఒక జంగమయ్యను భుజాన్ని వేసుకొని వస్తున్నాడు, ఈ కొడుకును చంపి వండి వాడికి భోజనం పెట్టాలని ఒప్పుకున్నాడమ్మా. ఇది ఏమి శివభక్తి? ఆలగింజంత భూమి జైనవదుకొనిన వెలది గుమ్మడికాయంత వెర్రి పుట్టు. ఆ శివుడే ఒక వెర్రివాడు. కొంచెం విభూతి రాసుకుంటే గుమ్మడికాయ అంత పిచ్చి ముదురుతుంది. మీ ఆయన కూడా పిచ్చి బాగా ముదిరిపోయింది. లేకుంటే ఇదేమి కట తన బుద్ధి కలియ ఇసుగు జంపంగదలచదే నీ మగండు. చిన్న పిల్లని చంపేసి వండి పెట్టడం ఏంటి? అడిగేవాడు వాడికి బుద్ధి లేకపోతే పోయింది, మీకన్నా బుద్ధి లేదా అని పార్వతీదేవి తిరుతొండడం వల్ల భార్యను బెదిరిస్తుంది. అప్పుడు ఆయన అన్నదట, అమ్మా నా భర్త ఏమి చేసినా అది కరెక్ట్, నేను దానికి ఎందుకు చెప్పను. ఇదంతా కూడా చూస్తూ ఉంటే నాకు ఏదో పరమార్థం ఉన్నట్టు అనిపిస్తుంది. అంతా శివుడే చూసుకుంటాడు, మీకెందుకు అనవసరం, మీరు వెళ్ళిపోండి. అది విశ్వాసం. అంతా శివుడే చూసుకుంటాడు అని స్థిరంగా నువ్వు నిలబడ్డావనుకో సమస్య. నీలో ఎప్పుడైతే జంపు ఉంటుందో నీ భక్తి ఫెయిల్ అయిపోతుంది. పరిపూర్ణ శరణాగతి కోరాలి. శివుడైనా, విష్ణుడైనా, వినాయకుడైనా, ఆంజనేయ స్వామినైనా. కాబట్టి గత నెలలో కడప జిల్లాలో గండి క్షేత్రం అని ఉన్నది. వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఇలాగే చాలా పెద్దది. అక్కడ 3 రోజులు సుందరకాండ ప్రవచనం చేశాను. అశోకవనంలో సీతాదేవి దుఃఖిస్తున్న సన్నివేశం చెబుతూ ఉన్నారు. చాలా మంది జనం వచ్చారు. ఆ రోజు శనివారం. నాకు ప్రసాదం ఇచ్చారు. ఒక కొబ్బరి చిప్ప, ఒక అరటిపండు ఇచ్చారు. ఇక్కడ పెట్టుకున్న టేబుల్ ఇచ్చారు. ఒక పెద్ద కోతి వచ్చింది. కోతులు తిరుగుతున్నాయి. అరటిపండు ఎత్తుకుపోతుందేమో అనుకున్నాను. అది అరటిపండు మేము కూడా చూడలేదు. ఆంజనేయ స్వామి శింశుభా వృక్షం మీద శ్రీరామచంద్రుడి స్తోత్రాన్ని చేస్తూ ఉన్నాడు. అప్పుడు నేను చెబుతున్నాను. అలా కూర్చుందండి. ఒక 5 నుంచి 6 నిమిషాలు విన్నది. ప్రశాంతంగా వినింది. ఆ స్తోత్రం అయిపోతుంది. ఏమంటారు మరి? భగవంతుడు భోజనం పెట్టమంటున్నారు. ఓకేనా అని అడిగారు. అంతకంటే నా తండ్రి కానివ్వండి అన్నాడు. నన్ను చంపేస్తానని భయపడలేదు. ఏమంటున్నాడు చూడండి. సంసార లేదు. ఈ సంసారం అంతా భ్రమని నాకు తెలుసు తండ్రి. దీని మీద నాకు వ్యామోహం లేదు. ఈ వంశం పరిపాటిదే గుడి వైక్లభ్య సంభావనలు. వైక్లభ్యం అంటే మూర్ఖత్వం. నాకు ఎటువంటి మూర్ఖత్వము లేదు. మాంసాహారమునయ్యదం శివునికి. ఆ వచ్చిన ఆయన సాక్షాత్తు శివస్వరూపం అంటున్నాడు. నన్ను ఆహారంలో కోరుతున్నాడు. నేను సిద్ధం. మాయా మహాయోగికి తెలుసుకున్నాడు. మాయా మహాయోగి అని అన్నాడు. శివుడే లోపల తెలుసు, బయటికి సరే అంటున్నాడు. హింసాక్లేశము మారుడి మేము ప్రార్థించదం సిద్ధం. అప్పుడు తల్లి తొడల మీద కొడుకును పడుకోబెట్టుకున్నది. తండ్రి ఒక పదునైన కత్తి తీసుకొని కొడుకును కోస్తూ, ఎవరి కళ్ళ వెంట ఒక చుక్క నీరు రావడం లేదు. చన్ని చులా గుణ జనయిత్రి
తొడలపై పసిబిడ్డ పంగబెట్టే. చిన్నప్పుడు పాలిచ్చేటప్పుడు ఎలా పడుకోబెట్టుకుందో అలా పడుకోబెట్టుకుంది. చిన్ని బుగ్గల లేత చిరుత నవ్వు వెలర్ప సిరియాలుడు మొగిట్టె చేయిలోయి. చిన్న పాల బుగ్గలు చేతులు జోడించుకొని ఉన్నాడు. హర హర మహాదేవ శంభో శంకర అంటున్నాడు. అందరూ అనండి ఒకసారి, హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. చిరుతొండ నంబి క్రొమ్మెరుగారు చురకత్తి కరవాడిగారు ముక్కలు చేస్తారు. అప్పుడు ఆ ముసలాయన చెప్తున్నాడు, బాగా రుచికరంగా వండాలి. ఎలా వండాలో చెప్తున్నాడు. శ్రీనాథుడి యొక్క కవిత్వం చూడండి ఎలా ఉందో. ఎలా వండాలట? మిరియము ఉల్లియం పసుపు మెంతియు ఇంగువ జీలకంబు శర్కరయును చింతపండును కడాంబు కమ్మని నేయి తైలము పెరుగును మేళవించి కడుపెక్కు విధంబుల పాకశుద్ధివనుడు. బాగా మిరియాలు వేయండి, ఉల్లిపాయలు వేయండి, పసుపు మెంతులు ఇంగువ జీలకర్ర చింతపండు నెయ్యి బాగా వేసి సరే స్వామి మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం. తెచ్చారు మాంసం. వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఉన్నది. ఆమె సహాయంతో వండారు మాంసం తీసుకొచ్చి ఆకుల్లో. సొంత కొడుకు మాంసము పెట్టారు. తెచ్చారా? తలకాయ వండారా అన్నాడు. తల తీసి పక్కన పెట్టారు. శిరోమాంసం కావాలి నాకు. ఇదేనా మీరు పెట్టే భోజనం అన్నాడు. అయ్యో స్వామి, శిరస్సు మీరు తింటారో తినరో అని నేను చెప్పారా మీకు? తిననని తీసుకురండి. ఈ పరిచారక వెళ్ళి మళ్ళీ ఆ శిరస్సును రోడ్లో వేసి దంచి మళ్ళీ ఇంగువ జీలకర్ర వేసి పసుపు వేసి తెచ్చింది. ఇంకేంటి స్వామి చల్లగైపోతే బాగుండదు. ఎప్పుడు కూడా ఇలాంటి భక్తులు ఉంటారా? ఇలాంటి దేవుళ్ళు ఉంటారా? ఉన్నారు. సరే మీరు కూడా కూర్చోండి, భోజనం చేద్దాము. మీ అబ్బాయి ఏది? పిలవడాము. దేవుడి మహాత్మా మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడే కదా చంపాము, వండి పెట్టాము. అదేంటి? వాడొక్కడేనా మీకు? వాడొక్కడే తండ్రి. పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేయను. సంతానం లేని వాళ్ళ ఇంట్లో నేను ఎలా భోజనం చేస్తానయ్యా? ఎలా కనపడుతున్నాను నేను? సమాజ్ చేస్తున్నాను. అయ్యో స్వామి, అంతా అయిన తర్వాత ఇలా అంటారేమిటి? క్షమించండి, ఇంకా లేని పిల్లలను ఎక్కడ తెమ్మంటారు స్వామి? లేరా? ఎందుకు లేరు? పిలవండి, నీ పిలవండి అన్నారు. అయ్యో చచ్చిపోయాడు కదండి. అదంతా కాదు, పిలవండి పిలవండి. అమ్మా నీ కొడుకుని అనేటప్పటికీ తల్లి ఆనందాశ్రువులు కారుస్తూ తన కుమారుణ్ణి ఇలా పిలుస్తూ ఉన్నది. చిరువెంగరాంచి తల్లి. రాజామణివంశ వరాసిహిమధామ రారా వికస్వరాంభోరుదాక్ష రారా మహాఘోర వీరశైవాచార రారా ఘనౌదయ రాజరాజ రారా కుమార కంఠీ రవీంద్ర కిశోర రారా సమగ్రధీరౌహినేయ రారా మనోహరాకార రూప విలాస రారా అపార సంసార దూర
రాయనుచు గిరగరాము కొడుకు రాజీవనయ. తండ్రి సిరియాల రానాయనా అని ఆర్తితో పిలిచింది. అంతే, బయట నుంచి సిరియానుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. మరి చచ్చిపోయాడే, వీళ్ళే కదా చంపి మాంసం వండారు. అంత పరీక్ష చేస్తారు లేదా టెస్ట్ చేశారు. వచ్చి తల్లిని కౌగిలించుకున్నాడు. అంతే, పరమేశ్వరుడు పార్వతీదేవి నిజ రూపంలో ప్రత్యక్షమయ్యారు వాళ్ళకి. ఎంత అదృష్టం! ఎలా ప్రత్యక్షమయ్యారు? తెల్లని దేహము, పాముల హారములు, జటా సముదాయము, చంద్రరేఖ. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. జన్మ ధన్యమైంది స్వామి, కాళ్ళ మీద పడ్డారు. ఇలా పరీక్షించావా మమ్మల్ని? నేను పరీక్షించడం బానే ఉంది కానీ మీరు నిలబడ్డారు, ఇదే గొప్ప. అలా ఉంటుంది శివభక్తుల యొక్క భక్తి తత్పరత. అప్పుడు శివుడు ప్రత్యక్షమైన పరమేశ్వరుణ్ణి తల్లి, తండ్రి, కుమారుడు ఇలాగా ప్రస్తుతిస్తూ ఉన్నారు. గిరిజారమణ శంభో గిరిజారమణ శంభో మహాదేవా శంభో మహాదేవ శంకర గిరిజారమణ శంభో మహాదేవ శరణాగత పరిరక్షణ శంభో మహాదేవ అంబోరుహ లోచన భక్తపదాంబుజమగం దేహి శంభో మహాదేవ పరమదయాకర శుభకర పరమదయాకర శుభకర స్వర గంగాధర ధరణీ పరమదయాకర శుభకర స్వర గంగాధర ధరణీధర భూషణ త్యాగరాజ వర హృదయ నివాస త్యాగరాజ వర హృదయ నివాస సురబృంద కిరీటమణి సురబృంద కిరీటమణి వరనీరాజిత పద గోపురవాస గోపురవాస సుందరేశ గోపురవాస సుందరేశ గిరీశ పరాత్పర భవకర శంభో మహాదేవ గిరిజారమణ శంభో మహాదేవా. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. రామదూత పాహి హనుమంత పాహి పాహి రామదూత పాహి
హనుమంత పాహి పాహి రామదూత పాహి శ్రిత పారిజాత పాహి పాహి రామదూత పాహి 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 భవ పునీత పాహి బ్రహ్మాది వినుత పాహి పాహి భవ పునీత పాహి బ్రహ్మాది వినుత పాహి పాహి ప్రాణదాత పాహి పవమానసుత పాహి పాహి రామదూత పాహి 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 భాగదీశ పాహి పాదక వినాశ పాహి పాహి భాగదీశ పాహి పాదక వినాశ పాహి పాహి సుప్రకాశ పాహి సుభద్రకు పాహి పాహి రామదూత పాహి 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 విపుమర్దన పాహి జయ కారణ పాహి పాహి శుభలక్షణ పాహి సంకటహరణ పాహి పాహి విజితమాయ పాహి సంజీవరాయ పాహి పాహి విజితమాయ పాహి సంజీవరాయ పాహి పాహి సంజీవరాయ పాహి ధ్యానాంజనేయ పాహి ధ్యానాంజనేయ పాహి పాహి రామదూత పాహి పాడండి అందరూ నాతో పాటు పాహి పాహి రామదూత పాహి 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 రామదూత పాహి శ్రిత పారిజాత పాహి పాహి రామదూత పాహి హనుమంత పాహి 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 హనుమంత పాహి ధ్యానాంజనేయ పాహి జై శ్రీ పవనపుత్ర హనుమాన్ కి వాంఛితలాభాయ వందే వాంఛితలాభాయ చంద్రార్థకృత శేఖరా వృషారూఢా శూలధరా శైలపుత్రీ యశస్వినీ పరమశివుని పట్టపురాణి దుర్గా శ్రీ శర్వాణి పరమశివుని పట్టపురాణి దుర్గా శ్రీ శర్వాణి గౌరీ చిద్రూపి బగళా చండీ జయ కళ్యాణి పరమశివుని పట్టపురాణి దుర్గా శ్రీ శర్వాణి మాయా భవానీ బ్రాహ్మీ శుభదా సాధ్వి మీనాక్షి మధురావాస నవదుర్గా వసుంధర పరమశివుని పట్టపురాణి దుర్గా శ్రీ శర్వాణి గౌరీ చిద్రూపి బగళా చండీ జయ కళ్యాణి పరమశివుని పట్టపురాణి కరుణ చిలుకు కన్నుల తోడ కావలె మము శ్రీ సురభి కరుణ చిలుకు కన్నుల తోడ కావలె మము శ్రీ సురభి పరదేవత విమల త్రిపుర భువనేశ్వరి సావిత్రి జగములెల్ల నిండిన నీవు జననీమము బ్రోవగదే సగమై ఆ భవుని మేనిలో సహధర్మము చాటిదివే పరమశివుని పట్టపురాణి
दुर्गा श्री शर्वाणी गौरी चिद्रूपी बगड़ा चंडी जय कल्याणी परम शिवनी पट्टपुराणी दुर्गा श्री शर्वाणी భక్తులారా మహాపర్వదినం మహాశివరాత్రి నాడు భగవన్నామ సంకీర్తనం చేసుకునే అదృష్టము మనకు కలిగించినందుకు పరమేశ్వరునికి మనము కృతజ్ఞతలు చెప్పుకుంటూ చివరికి శివ భజనతో మనము ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. మహాదేవ మహాదేవ పాహి మాం మహాదేవ 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 పాహి మాం మహాదేవ 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 రక్ష మాం మహాదేవ మహాదేవ రక్ష మాం మహాదేవ 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 పాహి మాం మహాదేవ 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 రక్ష మాం మహాదేవ ఇవిలో ఉన్న వాళ్ళందరూ కూడా చేయండి. మహాదేవ 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 పాహి మాం మహాదేవ 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 రక్ష మాం మహాదేవ 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 పాహి మాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ 11 సార్లు జపించాలి. ఓం నమః శివాయ. 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 ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, సీనియర్ అసిస్టెంట్ గారికి, ఎంతో శ్రద్ధగా దీన్ని విజయవంతం చేసిన భక్త శిఖామణులందరికీ కూడా శివానుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఈ ప్రవచనకర్త పాణ్యం దత్త శర్మ. చేస్తున్నది వాళ్ళే, చేస్తున్నది వాళ్ళే. వాళ్ళ విధంగా ఉన్నది ఆంజనేయ దత్త శర్మ, పాణ్యం దత్త శర్మ. ఇవాళ కర్మంగట్ క్షేత్రంలో పాండ్యం దత్తశర్మ గారి చేత చక్కగా మీరు ఆ మహా దేవుడైనటువంటి ఈ పర్వదినాన ఆ శివుని యొక్క మహత్యమే కాకుండా శివలీలలు ఏ రకంగా ఉంటాయని వారు చక్కగా వర్ణించి భక్తులందరినీ కూడా ఆకర్షించారు. మేము కూడా కిందనే ఉండి అన్ని విన్నాము. శర్మ గారికి మరి ఆలయం తరఫున సాదర స్వాగతం పలుకుతూ రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఈ పర్వదినాలలో ఐందవత్వం వెల్లువిరిచేటట్లుగా వారు చేసినటువంటి ఉపన్యాసం అనేక పండుగల సందర్భంగా పండుగల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరి ఈ ఆలయ విశిష్టత తెలియజేస్తూ ఆంజనేయ స్వామి అంశం గురించి కూడా వారు చెప్పారు. ఇన్ని విషయాలను స్పష్టంగా మరి భక్తులకు, దాతలకు చక్కగా వివరించినటువంటి శర్మ గారిని మీరందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్యన ఒకసారి అభినందించడమే కాకుండా వారు ఇంకొక మాట చెప్పారు, నాకు పారితోషికం అవసరం లేదు. ఓకే, పారితోషికం లేకుండా ఈ యొక్క కార్యంలో నేను నిమగ్నం అవుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా దాదాపు సుమారు 2 గంటల నుంచి వారు ఏకపాత్ర అభినయంలాగా చేశారు. వారికి స్వామివారు మరింత దివ్యమైన వినియోగ శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు,
ఈనాటి పర్వదినం ఏదైతే ఉందో ఆ మహా పరమాత్ముడైనటువంటి శివుడు లింగోద్భవ రూపం దాల్చినటువంటి రోజు. ఈ గొప్ప పుణ్య దినాన ఈ విశిష్టమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ దేవాలయాన్ని మీరు సందర్శిస్తున్నారంటే పూర్వజన్మ సుకృతంగా భావించాలి. మిత్రులారా, ఈ యొక్క దేవాలయం నాటి 2వ ప్రతాపరుద్రుల నుంచి ఈనాటి వరకు దినదిన అభివృద్ధిలోకి వస్తూ దేదీప్యమానంగా ఇవాళ అన్ని రకాలైనటువంటి సకల ఏర్పాట్లు కూడా ఇవాళ మా చైర్మన్ గారు, మా యొక్క ఈవో, మా యొక్క సిబ్బంది, మా పాలక మండలి అందరూ కూడా కలిసి చక్కగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ పర్వదినాన్ని ఆనందోత్సవాల మధ్యన, ఉత్సవాల మధ్యన చక్కగా మనం నిర్వహించుకోవాలని ఇవాళ ఒకవైపు ఉత్తర ద్వారం బయటికి పెట్టి సరస్వతి మాత నుంచి బయటికి వెళ్ళి మీ యొక్క వాహనాల దగ్గరికి చేరుకొని మీ గమ్యస్థానాన్ని చేరడానికి మరి ముఖ ద్వారం నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వెనుక నుంచి ఉత్తర ద్వారం వైపుగా వెళ్ళవలసిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మరి సాయంత్రం కూడా అన్ని రకాలైనటువంటి చక్కని కళారూపాలతోని భక్తులకు మరి మహావిన్యాసం అనంతరం శివ కళ్యాణం ఉంటుంది. చక్కగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి మీ మొక్కులు చెల్లించి మీరు ఎల్లవేళ స్వామి కృపా పాత్రుడై మరి మీ యొక్క మొక్కులు తీర్చుకుంటూ రాబోయే రోజుల్లో మీకు అన్ని సుఖాలు కలగాలని ఆలయం అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. మీరు కార్యాలయంలో సంప్రదిస్తే జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మీరు ఇదోదికంగా పాల్గొనవచ్చు. మీరు ₹1,00,000 ఇచ్చినట్టయితే మీకు చక్కగా దాతకు ఒక కార్డు ఇస్తారు. మీకు స్వామివారి యొక్క అన్ని సేవలలో కూడా మిమ్మల్ని పిలవడం కానీ, మీరు వచ్చినప్పుడు చక్కగా సేవ చేసుకోవడంలో కానీ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. భక్తులారా, ఇవాళ ఈ పర్వదినాన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించుకుంటున్నాం.